ఇండియన్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసే ఒక వ్యక్తి ప్లేన్ ఇంజిన్ ఇరుక్కుపోయి ముక్కలైపోయాడు. అలానే హాట్ ఎయిర్ బెలూన్ లో రైడ్ చేస్తున్న వాళ్ళు ఆకాశంలోనే కాలి బూడిదైపోయారు. ఒక అమ్మాయి బర్త్డే రోజు ఆమె ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. ఇవన్నీ ఎలా జరిగాయి ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. టేలర్ టర్నర్ ఇతను అమెరికాలో ఉంటాడు. 16 సంవత్సరాలు ఉన్న ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి స్కై డైవింగ్ అంటే చాలా ఇష్టం. అతని తల్లి ఇతన్ని అమెరికాలో ఉన్న ఒక స్కై డైవ్ సెంటర్ కి తీసుకువెళ్ళింది. దాని వల్లనైనా ఇతను ఆకాశంలో నుంచి దూకి తన ఇష్టాన్ని పూర్తి చేసుకోగలుగుతాడు అనుకుంది. టేలర్ తో పాటు ఏ ఇన్స్ట్రక్టర్ ని పంపించారో అతని పేరు యాంగ్ వాంగ్. అతనికి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. స్కై డైవ్ కంటే ముందు టేలర్ ఎక్సైట్మెంట్ గా ఉండటమే కాకుండా చాలా భయపడిపోయాడు. ఎందుకంటే అతను మొదటిసారి ఆకాశం నుంచి కిందకు దూకుతున్నాడు కాబట్టి. ఏదేమైనా వీళ్ళు టేలర్ ని ప్లేన్ లో కూర్చోపెట్టి 13,000 అడుగుల ఎత్తుపైకి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఈ ఇన్స్ట్రక్టర్ తో పాటు టేలర్ కూడా జంప్ చేశాడు. స్టార్టింగ్ లో అంతా సరిగ్గానే ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు భూమికి దగ్గరగా వస్తున్నారో అప్పుడు యాంగ్ పారాషూట్ ని ఓపెన్ చేయలేకపోయాడు. అతను ఆ పారాషూట్ ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఆ పారాషూట్ ఓపెన్ అవ్వలేదు. దీంతో వీళ్ళిద్దరూ 13,000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయారు. ఇక్కడున్న ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే టేలర్ పైనుంచి కిందకు పడిపోతున్నాడో ఆ సంఘటన మొత్తాన్ని అతని తల్లి భయంతో చూస్తూ ఏడవటం మొదలుపెట్టింది. బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ టేలర్ పైనుంచి కింద పడిపోతూ తన తల్లి ముందే కింద పడిపోయి దారుణంగా చనిపోయాడు. వయసుకొచ్చిన కొడుకు తన తల్లి కళ్ళ ముందే కింద పడిపోతూ ఉండటం చూస్తున్న ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేంది. తన కొడుకు మరణం తర్వాత ఈమె స్కై డైవింగ్ సెంటర్ పైన కేసు పెట్టింది. ఎప్పుడైతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగిందో అప్పుడు ఈ టేలర్ తో ఏ ఇన్స్ట్రక్టర్ ని పంపించడం జరిగిందో అతను కొత్తవాడన్న విషయం తెలిసింది. అతను నిజానికి స్కై డైవింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలాంటి వాడి చేతికి టేలర్ ని అప్పగించారు. ఎప్పుడైతే వీళ్ళు ఆకాశంలోకి చేరుకున్నారో అప్పుడు ఆ ఇన్స్ట్రక్టర్ కి పారాషూట్ ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. అందువల్లే అతను సరైన టైంకి పారాషూట్ ని ఓపెన్ చేయలేకపోయాడు. దానివల్ల అతను చనిపోవటమే కాకుండా టేలర్ ప్రాణాలను కూడా తీసేశాడు. యకాటి రైనా రష్యాలో ఒక బ్లాగర్ ఉంది. ఆమె పేరు యకాటి. ఫిబ్రవరి 28, 2020న ఆమె బర్త్డే. ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంది. ఎప్పుడైతే వీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకున్నారో అప్పుడు యకాటి స్విమ్ చేయటం స్టార్ట్ చేసింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆమె ఫ్రెండ్స్ అందరూ సైంటిస్టుల కాస్ట్యూమ్ ని వేసుకున్నారు. అందరూ ఎక్స్పెరిమెంట్ చేయటానికి వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లో డ్రై ఐస్ ని వేయటం స్టార్ట్ చేశారు. నిజానికి వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లో స్మోక్ ని తయారు చేయాలి అనుకున్నారు. అయితే డ్రై ఐస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇది చూడటానికి ఐస్ లా అనిపిస్తుంది. కానీ దీన్ని కార్బన్ డైఆక్సైడ్ ని ఫ్రీజ్ చేసి తయారు చేస్తారు. అలానే దీని టెంపరేచర్ -79 degrees లో ఉంటుంది. దీన్ని డ్రై ఐస్ అని ఎందుకంటారంటే ఇది మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్ లోకి రాదు. అది డైరెక్ట్ గా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ గా మారిపోతుంది. దీన్ని నార్మల్ గా ఫుడ్ ఫ్రీజింగ్ మరియు ఫాగ్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కి ఆ విషయం తెలియక ఫన్ మరియు ఎంజాయ్ చేయటానికి ఆ స్విమ్మింగ్ పూల్ లో డ్రై ఐస్ ని వేసేశారు. భయం కలిగించే విషయం ఏంటంటే వీళ్ళు ఆ చిన్న స్విమ్మింగ్ పూల్ లో 30 kgs డ్రై ఐస్ ని వేశారు. ఎప్పుడైతే ఈ డ్రై ఐస్ నీటిలో కలిసిందో అప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోయింది. వీళ్ళంతా ఫన్ చేయటంలో మునిగిపోయారు. అంటే ఏ డ్రై ఐస్ ని వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో వేశారో దాని వల్ల గాల్లో ఆక్సిజన్ అయిపోయిందని మరియు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ప్రాణాలు కూడా పోతున్నాయనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అంతేకాదు ఆ రూమ్ మొత్తం మెల్లమెల్లగా కార్బన్ డైఆక్సైడ్ తో నిండిపోయింది. ఆక్సిజన్ పూర్తిగా అయిపోయింది. యకాటి ముందుగానే ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉంది. అందువల్ల ఆమెకు ఊపిరాడక ముందు తనే చనిపోయింది. అయితే ఇదింత ప్రమాదకరమని వీళ్ళ ఫ్రెండ్స్ కూడా తెలియక అందులో ఉన్న మరో ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దూకేశారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్ లోకి దూకారో వాళ్ళకు కూడా ఊపిరాడక ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఫ్రెండ్స్ కి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది స్టార్ట్ అవటంతో అప్పుడు వాళ్ళు వెంటనే రూమ్ నుంచి బయటకు రావడానికి ట్రై చేశారు. కానీ ఆ రూమ్ లో ఆక్సిజన్
ఆక్సిజన్ పూర్తిగా అయిపోవటం వల్ల వాళ్ళ హెల్త్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అంతే, వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. డాక్టర్స్ ఏదో విధంగా ఒక ముగ్గురిని కాపాడారు. కానీ యకాటి హస్బెండ్ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లే దారి మధ్యలోనే చనిపోయాడు. తెలిసి తెలియక చేసిన ఒక పని వల్ల ఒక చిన్న బర్త్డే పార్టీ ఎంతమంది ప్రాణాలను తీసిందో చూడండి. ఇది నిజంగా ఊహించటానికే చాలా భయంకరంగా ఉంది. మైకేల్ రెమీ. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఈజిప్ట్లో ఉండే మైకేల్ రెమీకి సంబంధించింది. ఒకరోజు అతను తన వైఫ్తో కలిసి హాట్ ఎయిర్ బెలూన్ స్కై టూర్ చేయడానికి ప్లాన్ చేశాడు. వీళ్ళు దానికోసం టికెట్స్ కొని ఆ బెలూన్స్ లో కూడా కూర్చున్నారు. ఆ బెలూన్ లో వాళ్ళిద్దరే కాకుండా పైలట్ మరియు మరో 20 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళు సన్ రైజ్ అయ్యే టైంలో అందులో వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. దానివల్ల వాళ్ళు ఆకాశం హైట్ నుంచి ఆ సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. బెలూన్ పైకెళ్లే కొద్దీ అంతా నార్మల్ గానే ఉంది. వీళ్ళు ఆ బెలూన్ లో కూర్చుని చాలా దూరం పైకి వెళ్లారు. కానీ సడన్ గా పైలట్ మెల్లగా బెలూన్ ని నేల మీదకి తీసుకురావటం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో ఆ బెలూన్ 30 అడుగుల ఎత్తులో ఉంది. అప్పుడు సడన్ గా దాని లోపల మంటలనేవి అంటుకున్నాయి. అది చూసి ప్యాసింజర్స్ భయపడి అరవటం స్టార్ట్ చేశారు. మంటలు ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయంటే అందరికీ ఆ మంటలు అంటుకున్నాయి. పైలట్ వాళ్ళందరినీ కాపాడవలసింది పోయి వెంటనే ఆ బెలూన్ లో నుంచి కిందకు దూకేశాడు. మైకేల్ ఎప్పుడైతే పైలట్ కిందకు దూకేశాడో అప్పుడు అతను కూడా తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం బెలూన్ నుంచి మైకేల్ కూడా కిందకు దూకేశాడు. మైకేల్ కి తన ప్రాణాల మీద ఎంత తీపంటే అతను తన భార్య గురించి కూడా ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బెలూన్స్ నుంచి కిందకు దూకేశారో అప్పుడు ఆ ఎయిర్ బెలూన్ యొక్క బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. అది నేలపైకి వచ్చే బదులుగా స్పీడ్గా ఆకాశం వైపుకి వెళ్లటం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బెలూన్ 100 అడుగుల ఎత్తుకు చేరుకుందో అప్పుడు అందులో నుంచి మరో 6 వ్యక్తులు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవటం కోసం అంత ఎత్తు నుంచి దూకేశారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అంత ఎత్తు నుంచి దూకినందున అందరూ చనిపోయారు. మైకేల్ భార్యతో పాటు మిగిలిన వాళ్ళందరూ బెలూన్ లోపలే ఉన్నారు. సడన్ గా ఆ బెలూన్ లో ఉన్న ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది. అంతే, అందులో ఉన్న వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. ఈ వీడియోలో మీరు ఏ విధంగా ఆ ఎయిర్ బెలూన్ బ్లాస్ట్ అయిందో మంటలు మరియు పొగని క్లియర్ గా చూడవచ్చు. అయితే ఇంత ఘోరమైన ప్రమాదంలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళెవరంటే మైకేల్ అండ్ పైలట్. మిగిలిన వాళ్ళందరూ దారుణంగా చనిపోయారు. రవి సుబ్రహ్మణ్యన్. ఇప్పుడు మీరు చూసే వ్యక్తి ఇండియాలో ఉండేవాడు. ఇతను ముంబై ఎయిర్పోర్ట్ లో విమానాలకి ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ చేసే టైంలో పైలట్స్ కి కమాండ్స్ ఇస్తూ పనిచేసేవాడు. డిసెంబర్ 16, 2016న ఇతను రన్వే పైన నిలబడి తన డ్యూటీ చేస్తున్నాడు. సడన్ గా ఒక ప్లేన్ చాలా స్పీడ్ గా అతని వైపుకి వస్తుంది. ఇతను ఆ ప్లేన్ కి రివర్స్ లో నిలబడి ఉన్నాడు. మరో ప్లేన్ కి పార్కింగ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. కానీ ఇతను వెనక నుంచి వస్తున్న ప్లేన్ లోని పైలట్ మాటల్లో ఎంతో బిజీగా ఉండటంతో అతను ఈ రవి సుబ్రహ్మణ్యన్ని చూడలేదు. ప్లేన్ యొక్క సౌండ్ కారణంగా రవికి కూడా వెనక నుంచి మరో ప్లేన్ వస్తుందన్న విషయం కూడా అర్థం కాలేదు. రవి అక్కడే అలాగే నిలబడి ఉండిపోయాడు. ఆ ప్లేన్ చాలా స్పీడ్ గా ముందుకొచ్చేసింది. అంతే, అలా రావటం వల్ల ఆ ప్లేన్ ఇంజిన్ రవిని డైరెక్ట్ గా తన లోపలికి లాగేసుకుంది. ఎప్పుడైతే అతన్ని ఇంజిన్ లోకి లాగేసుకుందో అప్పుడు అతని బాడీ ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది. ఈ సంఘటన ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది మొత్తాన్ని భయపడేలా చేసింది. ఈ సీన్ ఎంత భయంకరంగా ఉందంటే ఎప్పుడు జరగని ఈ సంఘటన ఇంత దారుణంగా జరిగేసరికి అక్కడ ఉన్న వారందరూ ఈ దారుణాన్ని నమ్మలేకపోయారు. భయంకరమైన విషయం ఏంటంటే ఈ దారుణమైన సంఘటన మొత్తం ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న CCTV కెమెరాలో రికార్డ్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.